ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమ్మ చెల్లె అయితే వచ్చారనమాట. మల్లికార్జున జాతర ఉందని చెప్పిన కదా. సో ఈరోజు మా ఊర్లో మల్లికార్జున జాతర స్టార్ట్ అయిందనమాట. సో ఈరోజు అగ్నిగుండాలు కాలుతాయి గుట్టకాడ. అయితే ఇంకా నేనైతే వెళ్ళలేకపోయినా, అమ్మ చెల్లె పిల్లలు ఇంకా మా అల్లుడు వచ్చి ఎక్కించుకుపోయిండు అనమాట. సో మా అల్లుడు కూడా అగ్నిగుండాలు దొక్కాలని మార్నింగే వచ్చేసిండు. సో ఇంకా అమ్మని చెల్లెని ఎక్కించుకోదురా నాన్న అంటే వచ్చి అమ్మని చెల్లెని పిల్లల్ని కూడా ఎక్కించుకొని పోయిననమాట. సో రాత్రే చెప్పిండు, నేను వస్తున్నా అత్తమ్మ, పిల్లల్ని రెడీ చేసి పెట్టు, నేను ఎక్కించుకోవతా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కించుకొని వెళ్ళిపోయిండు. ఇంకా నేను వెళ్ళలేదు, ఎందుకు అనుకుంటారా. సో కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయినా, నాకు వెళ్ళాలని ఉండే, బట్ ఏం చేస్తాం, కొన్ని కారణాలు వెళ్ళనివ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళందరూ అగ్నిగుండాలు దొక్కడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఇంకేమనుకుంటాం, లేచి పని చేసుకుందాం, ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా అన్నీ తొందరగా బ్లాంకెట్స్ అన్నీ మడత వేసేసి ఇంకా బయట ఈ వరండాకి తుడిచి బయట ఆకులు ఉడిచేసి ముగ్గు పెట్టడమే అనమాట. అయితే మా ఊర్లో మల్లికార్జున జాతర అంటే చాలా ఫేమస్. అన్ని పండుగల కంటే పెద్ద పండుగలాగా అనిపించేది ఏదైనా ఉందంటే నాకైతే ఈ శివరాత్రి తర్వాత వచ్చే మల్లికార్జున జాతరనే అనమాట. అయితే మల్లికార్జున గుట్ట అంటారు. దేవుడు కూడా ఎంత బాగుంటాడో తెలుసా, కొమరలి కాడు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్. నాకు చాలా నమ్మకం కూడా. అంటే నేను పెళ్ళైన కొత్తల నుంచి చూస్తున్నా కదా, నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ దేవుడు మా అత్తమ్మ పెళ్ళి కాకముందు నుంచి ఉన్నాడంట. సో మా అత్తమ్మ పెళ్ళైనప్పుడు కూడా కొత్తలు వెళ్ళేదంట. ఇంకా నైట్ నుంచే కథ చెప్తారనమాట. ఒకరోజు ముందే దేవుణ్ణి ఊరేగించుకుంటూ అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అగ్నిగుండాలు కాలుతాయి అనమాట తెల్లవారుజామున. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం ముగ్గులు కథ చెప్తూనే ఉంటారు. నైట్ మొత్తం ఇంకా నిద్రపోరు అనమాట ఆడ. ఊరోళ్ళు మొత్తం వెళ్ళి, అంటే ఇంకా ఇంటి దగ్గర నుంచే బ్లాంకెట్స్ అవన్నీ సాపలు చెద్దర్లు బొంతలు అన్నీ తీసుకుపోయి మంచిగా ఆడ వండుకొని కథ తింటూ ఉంటారనమాట. సో నైట్ టైంలో పోతే హైలైట్ ఉంటుంది ఇంకా. సో ఇంకా మా ఊరు ఒగ్గోళ్ళే కథ చెప్తూ ఉంటారనమాట. సో ఈసారి నేను కొంచెం పొద్దుగాల నడబోదాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు అట్లా కాదు కదా. సో లాస్ట్ ఇయర్ వీడియో, ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, స్టార్టింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న వీడియోస్ అన్నీ. బట్ నేను ఏంటి అందులో కొన్ని మ్యూజిక్స్ యాడ్ చేసిన, అవి మన కాపీరైట్ పడతాయేమో అని చెప్పేసి నేను అది అన్లిస్ట్లో పెట్టేసాను అనమాట. సో బాగుంటుంది, అగ్నిగుండాల దగ్గర నుంచి అన్నీ తీసిన. సో ఈరోజు కూడా మా చెల్లెని పంపించమని చెప్పిన అనమాట, కానీ క్లారిటీగా రాలే వీడియోస్. సో అగ్నిగుండాలు కాల్చే దగ్గర బాగుంటుంది, మనం ముందే వెళ్ళి తీసుకొని అడ్వెంచర్ అంతా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే రథం మీద దేవుడిని తీసుకెళ్తారనమాట. ఫస్ట్ ఊరేగించుకుంటేనే మంచిగా డోలు తాళంతో దేవుడు ఒకరోజు ముందు వెళ్ళిపోతాడు గుట్టకాడికి. పోయినాక అక్కడ మంచిగా దేవుడికి పూజ జరుగుతుంది అనమాట. పూజ జరిగినాక నెక్స్ట్ డే వరకు నైట్ నుంచి మార్నింగ్ వరకు ఒగ్గు కథ చెప్తానే ఉంటారు. అంటే దేవుడి గురించి, దేవుడు పుట్టింది పెరిగింది అట్లా ఆ కథ. మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మది కానీ ఇంకా ఒగ్గోళ్ళు కథ చెప్తుంటారు అనమాట. సో నేను అక్కడ ఏ కథ చెప్తారు అనేది వినలేదు. సో ఒకవేళ వినుంటే అసలు ఆ స్టోరీ తెలిసేదేమో. నేను అత్తమ్మని కూడా అడిగిన, అత్తమ్మ స్టోరీ ఏంది అసలు అనేసి, కానీ అత్తమ్మకు కూడా తెలియదు. ఏమో ఎప్పుడో తీసిరో ఏమో తెలియదు. జంగాలోళ్ళు అంటారు కదా, జంగాలోళ్ళు ఫస్ట్ అక్కడ పూజ చేసేదంట. బట్ ఇప్పుడు ఎవరు లేరంట ఊర్లో. సో జంగాలోళ్ళు పూజ చేసిన దేవుడే ఇప్పుడు మనం అప్పటి నుంచి ఇంకా మనం ఊర్లో చేసుకుంటూ వస్తున్నారు మన ఊర్లోకి అని చెప్పేసి అత్తమ్మ చెప్పింది అనమాట. సో అంటే మా అత్తమ్మ పెళ్ళి కాకముందు నుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి. చిన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ సాప వేసుకొని అక్కడనే కూర్చునేదంట. అంటే నైట్ మొత్తం అక్కడ పడుకునే వాళ్ళంట. ఇంకా తెల్లారు లేచి వచ్చేటోళ్ళంట ఆ కథ అంతా అయిపోయిన తర్వాత, రథం గుంజిన తర్వాత. సో ఇప్పుడైతే ఇది ఇక్కడే రథం గుంజుతురు అని చెప్పిన కదా. సో చూడండి, ఇక్కడ ఒగ్గోళ్ళు డోలు తాళం కొడుతురు కదా. సో అక్కడ రథం గుంజే ముందడ మంచిగా గంటకాలు చదివి రథాన్ని గుంజుతారనమాట. అంటే అగ్నిగుండాలకెంచి అందరూ ఆ రథాన్ని ఇట్లా పట్టుకొని అగ్నిగుండాలు దాటుతారనమాట. అటు సైడు ఇటు సైడు దాటుతూ ఉంటారు. సో ఇంకా బాపన్నోళ్ళు ఉంటారు కదా, బాపన్నోళ్ళు మంచిగా పూజ చేస్తారనమాట. పూజ చేసిన తర్వాత ఇంకా రథాన్ని గుంజుకొని వెళ్తారనమాట. సో చూడండి, రథాన్ని గుంజుతున్నారు.
అగ్నిగుండాలు అయితే చాలామంది తొక్కుతారనమాట. ఎందుకంటే ఇక్కడ అగ్నిగుండాలు తొక్కితే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అనమాట. సో ఇక్కడ మల్లికార్జున స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడా. ఎందుకంటే పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్ అయితే రథాన్ని గుంజుతారు అగ్నిగుండాలకించి. ఆ బండి పోయిన తర్వాత ఇంకా అందరు అక్కడ అగ్నిగుండాలు దొక్కుతూనే ఉంటారనమాట. వెయిటింగ్లు ఉంటారు ఎప్పుడెప్పుడు దొక్కాలా అని చెప్పేసి. సో రథం వెళ్ళేదే ఆలస్యము. ఇంకా అగ్నిగుండాలు దొక్కాలనుకున్న మనుషులు కూడా అక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒక 5 టైమ్స్ తిరిగే వాళ్ళు 5 టైమ్స్, ఒక్కసారి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఇట్లా అగ్నిగుండాలు దొక్కుతారనమాట. ఇంకా నేనైతే ఇంట్లో మొత్తం పని కంప్లీట్ చేసుకున్నా. అన్నం వండేసిన, కూర వండేసిన. ఈరోజు స్పెషల్ ఏంటంటే తలకాయ కూర బోటి అనమాట. సో గుడికి వెళ్ళొచ్చేంత వరకు ఎవరేం తినరు. మేమైతే ఇంకా గుడికి వెళ్ళేసి వద్దామని 3 గంటలకైతే స్టార్ట్ అయినాము. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళలేదనుకోండి. ఇక జాతర జస్ట్ పిల్లలకి గాజులు ఇప్పించి నేను కూడా గాజులు తీసుకుందామని వచ్చిన అనమాట. ఇంకా మా చిన్నారి కన్నయ్య వీడియో తీసుకొని రంటారా అంటే ఇక ఇట్లా తీసుకొని వచ్చారు. వాళ్ళకి తీయరాలేదు పాపము, బట్ తీసుకొని వచ్చారు. అదే గ్రేట్ కదా. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ లోపలికి ఉంటాడు అనమాట దేవుడు. ఈ గుండ్ల మధ్యలో చూడండి అప్పుడు మెట్లు లేవు, తర్వాత మెట్లు అయితే కట్టించారు. సో ఇట్లా లోపలికి దిగి వెళ్ళాలన్నమాట. చాలా లోపలికి ఉంటాడు. ఇంకా లోపలికి మొత్తం వెళ్తే అక్కడ ఒక రూమ్ లాగా అవుతుంది అనమాట. అది కూడా మొత్తం గుండ్లతోనే. చూడండి ఇక్కడ కూడా సేమ్ కొమరేళ్ళు ఉన్నట్టే 3 గుండ్లు ఉంటాయి. 3 గుండ్ల మధ్యలో శివయ్య వెలిసిండనమాట. సో చూసిరు కదా శివయ్య ఇట్లుంటాడు అనమాట అక్కడ. సో శివునికి ముందు నంది ఉంటాడు. ఇంకా నేనైతే బయట నిల్చున్నా. ఇంకా అప్పటిలోపు చెల్లని మా పెద్ద కూతురుని అయితే తీసుకొని వచ్చిండు మా హస్బెండ్. ఇంకా వాళ్ళు కూడా గుళ్ళోకి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఇంకా వెళ్తురు అనమాట. కొబ్బరికాయ గిట్ట తీసుకొని కొట్టేసి వస్తాక అని చెప్పేసి. సో మార్నింగ్ వచ్చిరు కానీ అప్పుడు కొబ్బరికాయలు గిట్ట ఏమి ఉండయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గురిగిల నూనె తీసుకుపోయి అక్కడ నూనె సమర్పిస్తారనమాట దేవుడికి. సో అక్కడ ఉన్నాయి కదా కుండలు, అవి ఏవైనా తీసుకోవచ్చు. సో ఆ కుండల నుంచి నూనె పట్టుకొని పోయి ఆ కుండలలో నూనె పట్టుకొని పోయి దేవుడికి పోసుకొని వస్తారనమాట. సో వాళ్ళే ఆ కుండల నూనె పోషిస్తారు. సో ఆ కుండలు అమ్ముతుంది కదా పద్మక్క, మా ఇంటికాడనే ఉంటుంది. మా ఇంటి ముందరనే ఇల్లు. ఆ అక్క అంటుంది కదా ఎప్పుడు షూటింగ్ చేసుకుంటూనే ఉంటావా, ఎన్ని పైసలు వస్తున్నాయి అని అంటుంది. అక్కడ నిన్ను కూడా పెడుతున్నాగు చూద్దాం మరి ఎన్ని పైసలు వస్తాయా అని చెప్పేసి నేనన్నా. రావాలి మస్తు పైసలు రావాలి, మంచిగా కావాలని చెప్పేసి అక్క అంటుంది అనమాట. సో నేను అక్కడ బయట నిల్చున్నా. అప్పుడే మా అల్లుడు, మా కూతురు, మా కోడలు, మా కొడుకు, మా మన్మన్లు, మా మన్మరాన్లు వచ్చిర్రు. ఏందుకైతే నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నీకు అప్పుడే మన్మన్లు మన్మరాన్లు వచ్చిరా అనుకుంటారు కదా. మా కొడుకు కోడలు అంటే మా ఆడవిళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళ పిల్లలు నా మన్మన్లు మన్మరాన్లు. అంటే నేను అప్పుడే అమ్మమ్మనైనా నానమ్మని కూడా అయిపోయినా అనమాట. ఇంకా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్ళిరు అనమాట. ఇంకా వీడైతే ఇది ఆడతా అని చెప్పేసి ఒకటే సతాయిస్తున్నాడు. సరే ఎక్కురా బాబాని ఎక్కించిన. ఇంకా చిన్నారు కూడా ఎక్కిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే దేవుణ్ణి తీసుకెళ్ళారు కదా, ఇదే రథం అనమాట. ఈ రథం మీదనే దేవుని కూర్చోబెట్టుకొని అగ్నిగుండాలు దొక్కుతారనమాట అందరూ. ఇంకా అక్కడ సైడ్ అంతా షాపులు పడ్డాయి అనమాట. అంటే బొమ్మలు కొనుక్కోవాలన్నా, మిక్చర్, బూందీ, జిలేబీ ఇవన్నీ కొనుక్కోవాలంటే, గాజులు కొనుక్కోవాలంటే అన్నీ అటు సైడ్ అనమాట. సో స్టార్టింగ్లో మేము వచ్చేది జాతర సాగుతుంది కదా అక్కడ బొమ్మలు అవన్నీ అటు సైడ్ నుంచి వచ్చేదనమాట. సో అక్కడ సైడ్ ఎందుకో ఆపేసిరు. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వచ్చింది ఈసారి. అంటే రూట్ వేరే దగ్గర నుంచి వచ్చినాం అనమాట. ఇంకా వాళ్ళు ఆడుకునే లోపు లక్కీ వాళ్ళు వచ్చేసిరు. ఇంకా లక్కీ కూడా కొద్దిసేపు ఆడుకుంది దానిపైన. ఇంకా షాపింగ్ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి ఇట్లా వచ్చినాం అనమాట. సో ఇక్కడ కొనేదానికంటే తిరుగుడే ఎక్కువ ఉంటుంది మాది. సో ఇక్కడ ఏమైనా చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. అన్ని క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఇంక ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ 20 రూపీస్ అంట. ఇంకా స్పూన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే స్పూన్స్, అన్నం కలిపే గంటే, కూర గంటే అట్లాంటివి ఉంటాయి కదా, అన్ని స్టీల్ సామాన్ కూడా ఉందన్నమాట. అంటే జస్ట్ 20 రూపీసే అంట. కొన్ని రేట్ 30 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్లిప్స్ కానీ, చిన్నపిల్లలకి పెట్టే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ ఇంకేమంటారు చైన్స్, శారీ పిన్స్ అన్నీ చిన్న అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గాజుల షాప్కి వచ్చినాము. ఇక్కడ ఏమైనా తీసుకుందామని చెప్పేసి. ఇంకా లైట్లకైతే చెక్కున మెరుస్తున్నాయి గాజులు. కొన్ని గాజులు అయితే తీసుకున్నాము. పిల్లలకైతే చెల్లెనే ఇప్పించింది గాజులు. ఇంకా ఇక్కడ మిక్చర్ తీసుకుందామని చెప్పేసి వచ్చినాం అనమాట. ఇంకా జాతర అంటే ఖచ్చితంగా మిక్చర్ ఉండాల్సిందే. ఇంకా ఒక 30 రూపీస్ది 30 రూపీస్ అలాగ కట్టించుకున్నా.
కనగాడైతే ఒకటే జిలేబీ జిలేబీ అని అడుగుతున్నాడు. వానికి ముందే జ్వరం వచ్చింది, దగ్గుతున్నాడు. ఇంకా జిలేబీ తీసుకున్నాం అనుకో ఇంకేం లే మస్తు ఇంకా దగ్గు ఎక్కువైతుంది అని చెప్పేసి జిలేబీ తీసుకోవాలి. నాకు కూడా చాలా ఇష్టము. జాతరకు వచ్చిన అంటే ఖచ్చితంగా జిలేబీ లేకుండా వెళ్ళను. కానీ ఈసారి ఇక వాడికి జ్వరం వచ్చింది, ముందే దగ్గుతుండు, ఖచ్చితంగా ఇక మేము తీసుకున్నామంటే వాడు తింటాడని చెప్పేసి ఇక తీసుకోలే అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో నన్ను అందరు గుర్తుపడుతున్నారు. నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను కూడా ఎక్కువ వాళ్ళని గుర్తుపట్టాను కదా, సో అందరు నన్ను గుర్తుపడుతున్నారు. నాకు మంచిగా అనిపించింది. అండ్ దగ్గరకు వచ్చి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా మీ సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలి. సో నా దగ్గరకు వచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇగో మా ఊరికి వచ్చినామంటే మా బావని కలవకుండా పోతామా. మా హస్బెండ్ కూడా చూడండి, నేను ఏడున్న నాన్న వెతుక్కుంటూ వస్తాడు. ఎవరబ్బా అనుకుంటున్నారా? అదిగో మా హస్బెండ్ నా పక్కన నిలబడ్డాడు కదా, మంజు. మా వదిన అనమాట, మా పెద్దమ్మ మా వదిన. సో మా పెద్దమ్మ ఏమంటుందంటే, మా అమ్మ నేను ఎప్పుడొచ్చినా వీడియో తీసుకుంటుంది, మా అమ్మ నేను ఎప్పుడొచ్చినా ఫోటో తీసుకుంటుంది, మా మామ వాళ్ళ చెల్లె మా ఆడవిల్ల అని చెప్తుంది అని ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మస్తు మురుస్తుంది మా పెద్దమ్మ అయితే. మా పెద్దమ్మ మీకు అందరికీ తెలుసు కదా, మా మామ వాళ్ళ చిన్న చెల్లె, గావురా వాళ్ళ చెల్లె. సో అచ్చం పెద్దమ్మ మా ఊర్లోనే ఉంటుంది. నా పెళ్ళైన దగ్గర నుంచి మా ఊర్లోనే కాబట్టి మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం అనమాట. సో కలిసినప్పుడల్లా మస్తు మంచిగా పలకరిస్తుంది. సో ఈరోజు ఇలా సరదాగా మంచిగా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో ఆ రోజు అక్కడే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ డే ఊరికి బయలుదేరినాం అనమాట. సో మనకి ఇబ్రపట్నం చెరువుని చూడకుండా వెళ్ళిపోము కదా. సో ఇబ్రపట్నం చెరువుని పలకరించుకుంటూ వెళ్దామని చెప్పేసి బస్సులో సీట్లో ఇటు సైడ్ కూర్చున్నా. ఈ చెరువు అంటే నాకు మస్తు ఇష్టం. వచ్చినప్పుడల్లా చాలా కొత్తగా కనిపిస్తుంది, చూసినప్పుడల్లా కొత్తగానే కనిపిస్తుంది నాకైతే. పల్లెటూరు మనుషులు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో ఈ చెరువు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తుంది. మరి ఇంత అందమైన చెరువు కోసం ఏదో స్పెషల్ ఉండాలి కదా. పొద్దున వెలుగులు విరజిమ్మే వేళ పసిడి కిరణాలు నీటి మీద నాట్యం చేస్తే ఇబ్రహీంపట్నం చెరువు నన్ను చూసి నవ్వింది. మళ్ళీ వచ్చావా అన్నట్టు అలలు పలికాయి. మంచు ముసురుకున్న తీరాలు మెల్లగా మేల్కొంటూ పక్షుల గీతాలు ఉదయాన్ని ఆహ్వానిస్తుంటే మనుషుల మాటలు అవసరం లేకుండా ప్రకృతి తన ప్రేమను హృదయంలో నింపింది. ఊరు విడిచి వెళ్తున్న అడుగులు ముందుకు సాగిన మనుషుల పలకరింపులు హృదయాన్ని నింపినట్లే ప్రకృతి పలికిన స్నేహం మనసులో నిలిచిపోతుంది. ఆ అనుభూతి ఎప్పటికీ మాయమవదు. నీ అలల పలుకులు నా హృదయంలో నిలిచి ప్రతి ఉదయం జ్ఞాపకాలుగా తేలుతుంటాయి. నేను నేచర్ ప్రేమికురాల్ని. నీ ఒడిలోనే నా ఆనందం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది అని ఫీల్ అవుతారు. మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రకృతితో గడిపే చిన్న చిన్న క్షణాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి కదా. మీరు చివరిసారిగా నేచర్తో గడిపిన సమయం ఎప్పుడు ఫ్రెండ్స్? మీకు గుర్తుందా? ఒకవేళ ఉంటే నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.